ఇక తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ కీలక పరిణామాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మీటింగ్ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎమ్మెల్యేలు నాయకులు ఆశించారు. పార్టీ వర్గాలు కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే ఇప్పట్లో కేబినెట్ విస్తరణకు అవకాశం లేదనే సంకేతాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సెప్టెంబర్ లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం పైన పార్టీ ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇప్పటికే భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని కొనసాగించాలి, కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు చేస్తోంది కోఆర్డినేషన్ కమిటీ. నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా ఫోకస్ ను పెంచింది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, చెప్పండి, ఇటు కేబినెట్ కు సంబంధించిన విస్తరణ ఇప్పటికే ఉండబోదు అంటూ కూడా ప్రెసెంట్ వినిపిస్తోంది. జస్ట్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైనే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ అందులో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. సో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఎస్ సర్తాజ్, రోహిత్, గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్టు నిజమే, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు. ఎందుకంటే మంత్రివర్గం కోసం పెద్ద ఎత్తున ఆశావాహులు చాంతాడంత లిస్ట్ ఉంది. మంత్రివర్గ పదవులు ఏమో 2 వేకెన్సీ ఉన్నాయి. మొత్తం ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది ఉండాలి. అయితే ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలుపుకొని 16 మంది ఉన్నారు. ఇంకో 2 భర్తీ చేయవలసినవి ఉన్నాయి. అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సామాజిక వర్గాలు, సామాజిక కోణాలు, జిల్లాలు ఇవన్నీ చూసుకున్నట్టయితే మరికొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉంటేనే బాగుంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేదనే చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే నామినేటెడ్ పోస్టులను మాత్రం భర్తీ చేయాలనుకుంటుంది. నామినేటెడ్ పోస్టులను కూడా గతంలో ఉన్న 37 నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు ఖాళీ అయినాయి. ఆ 37 కార్పొరేషన్ పదవుల్లో ఎవరు సమర్థవంతంగా పనిచేశారు అనేది కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. అందులో ఎవరు సమర్థవంతంగా ఉన్నారు, ఎవరు కేవలం పదవిని మాత్రమే అనుభవిస్తున్నారు కుర్చీలో కూర్చుని, ఆ లిస్ట్ ఎప్పటికే రెడీ చేసిందా? ఎస్, ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఎవరు చేశారు, ప్రజల్లో యాక్టివ్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి కార్పొరేషన్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం దగ్గర ఆరా తీశారు. వాటన్నిటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది. ఒక 10 నుంచి 12 మంది వాళ్ళను కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకు కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో ఒక కోణం ఉంది. అయితే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి కాకుండా కొత్త వారికి ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరో విషయం రోహిత్, ఇప్పటికీ ఫిబ్రవరిలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖాళీ కాబోతున్నాయి. ఆ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను ఇప్పటి నుంచే ఫోకస్ చేసి అందులో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా, మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఏమో దామోదర్ రాజనరసింహకు బాధ్యతలు అప్పగించారు. రోహిత్, రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. మొత్తం చూద్దాం, సమన్వయ కమిటీ సమావేశం తర్వాత కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయి. అంటే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు, కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళు ఆ పోస్టులో ఉంటారు, లేదు అంటే కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం మాత్రం